హాయ్ అండి. ఈరోజైతే మనము ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్‌ని అనాలిసిస్ చేసుకొని, మన తీసుకున్న ఎంట్రీస్ ఎలా ఉండినాయో చూసాక, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఎలా డ్రా చేయాలని ఈజీ అండ్ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ నిఫ్టీ 1 డే టైమ్ ఫ్రేమ్‌లో మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు, ఎగ్జాక్ట్‌గా ఈరోజు మనకి బేరిష్‌గా ఓపెన్ అయ్యి, మనం ఇక్కడ చూసినట్టయితే 24,927 లెవెల్ టచ్ అయ్యి, అక్కడి నుంచి కూడా రివర్సల్ అయితే వచ్చేసింది. సో 24,900 లెవెల్ చాలా సార్లు మనకి రెసిస్టెన్స్ ఏరియా లాగా ఫేస్ అయింది. సో దాన్ని మనం ఒక రెసిస్టెన్స్ అంటున్నాం. సో ఇక్కడ మనం చూస్తే 24,500 అనేది ఒక సపోర్ట్ అంటున్నాం. సో ఇవి ఎలా డ్రా చేయాలనేది మనం చూసేద్దాం. సో అంతకన్నా ముందు మనం ఏవైతే నిన్న డిస్కషన్ చేసుకున్న స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ అనేవి ఈరోజు చాలా బాగా ర్యాలీ చేశాయి. చూడండి 1.3% జిఆర్ఎస్సి స్టాక్ మనకి ర్యాలీ చేసింది. అండ్ ఎస్ఎఫ్ఎల్ స్టాక్ అయితే మన టార్గెట్ని ఇచ్చేసింది. యాక్చువల్గా ఈరోజు మీరు చూడండి 752 వరకు వెళ్ళింది. మనం డిస్కషన్ చేసుకున్న లెవెల్ వచ్చేసేసి 769. ఓన్లీ 12 టు 10 పాయింట్స్ కూడా ఇక్కడ మనకి కనిపించడం లేదు. అంత ఈజీగా మన టార్గెట్ అనేది ఇంత బేరిష్ మార్కెట్లో కూడా హిట్ అయింది. అండ్ కేఫిన్ టెక్ స్టాక్ కేపీఐ టెక్ స్టాక్లో కూడా మనం చూసినట్టయితే ఈరోజు మనకి ఎంట్రీ అయితే ఇచ్చేసింది. సో ఇలా మనం నిన్న ఏవైతే స్టాక్స్ డిస్కషన్ చేసుకున్నామో ఆ స్టాక్స్ అన్నిట్లో కూడా మనకి ఈరోజు పాజిటివ్ ర్యాలీసే ఇచ్చాయి. సో ఫస్ట్ అసలు యాక్చువల్గా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేయాలని చూస్తాం. దీనికోసం మనం టూల్స్ని ఎలా వాడతాము. ట్రేడింగ్ వ్యూ వాడుతున్నట్టయితే ఈ సైడ్కి ఇలా మనకు వచ్చేస్తాయి, లేదా ఏ బ్రోకరేజెస్ యూస్ చేసినా కానీ మనకి ఇలా ఉంటాయి. సో దీంట్లో మనము ఈ హొరిజాంటల్ లైన్స్ ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో మనం ట్రెండ్ లైన్స్ని డ్రా చేయడానికి హొరిజాంటల్ లైన్స్ని, హొరిజాంటల్ రేస్ని మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మార్క్ చేయడానికి. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బ్రషెస్, హైలైటర్ ఇలాంటిది ఒకటి ఉంటుంది కదా, ఇలాంటి వాటిల్లో రెక్టాంగిల్ కూడా మనం యూస్ చేస్తాం. సో ఫస్ట్ అసలు సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి. ఫస్ట్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని చూసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యాండిల్ ఇలా ఫామ్ అయింది, తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఇలా ఫామ్ అయింది, ఇలా క్యాండిల్స్ అన్నీ ఫామ్ అవుతూ ఉన్నాయి. అండ్ సడన్గా క్యాండిల్స్ ఫాల్ అవుతూ ఉన్నప్పుడు కూడా ఇలా చిన్న చిన్న క్యాండిల్స్ ఫాల్ అవుతూ ఇలా ఉంది. ఇట్లాంటి చార్ట్ చూసినప్పుడు మనకు సడన్గా అజ్యూమ్ చేసుకోండి ఇవి క్యాండిల్స్ లాగా. సో ఇలా చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, ప్రతిసారి మనము ఇక్కడ ఒక హొరిజాంటల్ లైన్ మనం ఏదైనా డ్రా చేస్తున్నామంటే హొరిజాంటల్ లైన్ని కానీ ఇవి ఏవైతే యూస్ చేస్తాం టూల్స్ చెప్పాను. సో ఇది ప్రతిసారి ఇక్కడికే క్యాండిల్స్ వచ్చి ఆగుతున్నాయి. సో ఇది మనం ఒక సపోర్ట్ అనుకుంటాము. తర్వాత మళ్ళీ ఇక్కడ అబ్జర్వేషన్ చేసినప్పుడు 4 క్యాండిల్స్ ఇదే ప్లేస్లో ఆగాయి, రిజెక్ట్ అయిపోయాయి, కిందికి డౌన్వర్డ్ ఫాల్ అవుతున్నాయి, ఈ ప్లేస్కి వచ్చాయి డౌన్వర్డ్ ఫాల్ అవుతున్నాయి. సో ఇది ఒక రెసిస్టెన్స్ అని మనం మార్క్ చేసుకుంటాం. తర్వాత ఇంకో విషయం ఏంటి అంటే, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ ఫామ్ అయ్యాక తర్వాత గ్యాప్ వచ్చి మిగతా క్యాండిల్స్ అన్నీ ఫామ్ అయ్యాయి. సో ఇది ఇక్కడి నుంచి జంప్ అయ్యి ఈ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది దీన్ని ఎట్లా మార్క్ చేస్తాము అని అంటే, హొరిజాంటల్ రెక్టాంగిల్ ఏదైతే ఉందో దీంతో ఇలా మార్క్ చేసుకుంటాం. సో ఇది ఒక సపోర్ట్ ఏరియా. అంటే ఇప్పుడు ఇది సపోర్ట్ అయింది, ఇది సపోర్ట్ అయింది, ఇది కూడా ఒక సపోర్ట్ అయింది. సో ఇవన్నీ కూడా సపోర్ట్, రెసిస్టెన్స్ అని మనకి ఎలా తెలుస్తాయి. అజ్యూమ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక ప్రైస్ 10 దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి, ఏదైనా స్టాక్ 20 వరకు వెళ్ళింది. ఈ 10 to 20 వరకు వెళ్ళే టైంలో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇది ఒక 15 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 15 అనుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే 10, 15, 20 ఉంది. ఫస్ట్ ఒక క్యాండిల్ 10 to 15 ర్యాలీ చేసింది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ 15 నుంచి 20కి ర్యాలీ చేసింది. తర్వాత ఇవన్నీ కూడా 15 నుంచి 20కి ఆగుతున్నాయి. సో ఇక్కడ అన్నీ కూడా విక్స్ ఫామ్ చేస్తూ ఉండింటాయి. ఇట్లా క్యాండిల్కి ఉన్న విక్స్ ఉంటాయి కదా, ఇలా విక్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఎక్కడైతే ఆగిపోతున్నాయో, ఇలా విక్స్ ఎక్కువగా ఉండి హోల్డ్ అవుతున్నాయో అక్కడ ఆ ప్లేస్ని మనం రెసిస్టెన్స్ అంటాం. సో డౌన్వర్డ్ క్యాండిల్స్ ఏవైతే అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి వెళ్తూ ఉంటాయో ఇలాంటి ప్లేసెస్ని మనం ఒక సపోర్ట్ ఏరియా అంటాం. సో ఇవి ఇప్పుడు చార్ట్లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు మనం చార్ట్లో అబ్జర్వేషన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక స్టాక్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇక్కడ ఏదో ఒక స్టాక్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్కి మనము డాక్టర్ రెడ్డి స్టాక్ తీసుకున్నాము. ఇది 1 డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేయొచ్చు, వీక్లీ చేసుకోవచ్చు, హవర్లీ చేసుకోవచ్చు, ఎక్కడన్నా మనం రెసిస్టెన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకోవచ్చు. ఇది మనం చార్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూసినప్పుడు మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, క్యాండిల్స్ అనేవి ప్రతిసారి ఇక్కడ విక్స్ ఏవైతే ఫామ్ అయినాయో ఈ రేంజ్ నుంచి రిజెక్షన్ వస్తుంది. అండ్ ఇంకా మనం చూస్తే విక్స్ ఇక్కడ వరకు వచ్చాయి.
సో ఇలా 2 లైన్‌లను డ్రా చేసుకున్నప్పుడు 1239, 1251 అనే ఈ రేంజ్ అనేది మనకి ఎక్కువగా రెసిస్టెన్స్ ఉంటుంది. సో 2 లైన్‌లను డ్రా చేసుకున్నప్పుడు మనం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనము ఈ రెసిస్టెన్స్ రెక్టాంగులర్ ఏదైతే ప్యాటర్న్ ఉందో దీన్ని యూజ్ చేస్తాం. ఈ ఏరియాలో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటాము. సో దీనివల్ల మనకేమనిపిస్తుంది, ఈజీగా చార్ట్‌ని మనం అబ్జర్వేషన్ చేయగలుగుతాం. సో ఇలా ఇక్కడ టచ్ అయినప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్గా ఉంది. సో ఇలా ఎక్కడైతే ఎక్కువగా క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయో ఇది ఒక రెసిస్టెన్స్. అజ్యూమ్ చేసుకోండి ఈ చార్ట్ లేనప్పుడు మనకి ఇది ఒక రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. సో మన సపోర్ట్ ఎలా కనుక్కోవాలి, ఎక్కడి నుంచి అయితే అప్వర్డ్ మొమెంటం క్యాండిల్స్ చేస్తూ ఉన్నాయో సో ఇది ఒక సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియా నుంచి క్యాండిల్స్ ఫామ్ అవుతూ వస్తున్నాయి. చూడండి ఇలా డ్రా చేసుకోండి. సో ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిందో మార్కెట్ చూడండి ఎంత బాగా ర్యాలీ చేసిందో. సో ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మార్క్ చేసుకోవడం ద్వారా కూడా ఈజీ అండ్ సింపుల్గా చార్ట్స్లో చూసుకోవచ్చు. సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్కి ఇంకా ఏదైనా ఒక చార్ట్ని అబ్జర్వేషన్ చేసి చూద్దాం. జేఎస్ఎల్ స్టాక్, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ స్టాక్ ఉంది. సో ఈ చార్ట్ని చూసినప్పుడు 1 డే టైం ఫ్రేమ్లో ఫస్ట్ అబ్జర్వేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి పదే పదే ఇదే ఏరియా నుంచి ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం రెసిస్టెన్స్ని మార్క్ చేసుకుంటాం. అండ్ సపోర్ట్ని మార్క్ చేసుకోవాలన్నప్పుడు ఈ ఏరియాలో ఎక్కువగా క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. సో ఇది ఒక సపోర్ట్గా తీసుకుంటాం. ఎప్పుడైతే బ్రేక్ అయిందో చూడండి ఎంత మంచి మూమెంట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒకటి రెసిస్టెన్స్ వరకు వచ్చింది క్యాండిల్. సో ఇక్కడి నుంచి ఎప్పుడైతే రిటర్న్డ్గా మనకి బౌన్స్ బ్యాక్ అవుతుందో సో ఇక్కడి నుంచి కూడా ఇది మనం చూసినట్టయితే ఇక్కడి నుంచి ఒక్కసారిగా ఇలా ర్యాలీ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇది బ్రేక్ అయిపోయి క్యాండిల్ డౌన్వర్డ్ ఇలా ఫామ్ అయింది అని అంటే మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ అయిన హొరిజాంటల్ లైన్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్, ఇక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇట్లా రిటర్న్ బౌన్స్ బ్యాక్. సో మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే ఎంట్రీస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనము ప్రతిదీ కూడా మార్క్ చేసుకోవచ్చు. సో మీరు కూడా అనాలిసిస్ చేసుకొని